శ్రీముఖలింగం ఆలయం ఆంధ్రప్రదేశ్ యొక్క ఈశాన్య మూలలో వంశధార నది ఒడ్డున శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు మండలం ముఖలింగం గ్రామంలో ఉంది. ఇది 600 సంవత్సరాలకు పైగా కళింగ గంగరాజులకు రాజధానిగా ఉంది మరియు ముఖలింగేశ్వర లేదా మధుకేశ్వర అనే పేర్లతో పిలువబడుతుంది. కళింగ రాజులు అద్భుతమైన నిర్మాణ నైపుణ్యాలకు ఈ శ్రీముఖలింగం నిదర్శనం. ముఖలింగేశ్వర లేదా మధుకేశ్వర ఆలయాన్ని తూర్పు గంగా రాజవంశానికి చెందిన ధానార్ణవుడి కుమారుడు 2వ కమానవుడు స్థాపించాడు. ఈ ఆలయ త్రిమూర్తులు తూర్పు గంగ రాజవంశానికి సాక్ష్యంగా పరిగణించబడుతున్నాయి. శివుని ఆలయం శివలింగం భగవంతుని ముఖం శ్రీముఖం కలిగి ఉంటుంది. రెండవది, ఈ లింగం ఇప్ప అంటే మధుక చెట్టు యొక్క కాండం యొక్క శిలాజం. ఇది సహజంగా చెక్కబడిన ముఖంతో ఉంటుంది, కానీ రాతి శిల్పాల కలయిక కాదు. లిపి ప్రకారం ఈ ప్రాంతం మధుక అనే ప్రత్యేకమైన చెట్లకు ప్రసిద్ధి చెందింది. స్థల పురాణం ప్రకారం శివుడు ఇక్కడ మధుక చెట్టులో వ్యక్తమయ్యాడు. శ్రీ మధుకేశ్వర స్వామి అని పిలువబడుచున్నాడు. ప్రధాన దేవత వెనుక గర్భగుడి తలుపు కంటే పెద్ద గోళం ఉంది, అంటే ఒక పెద్ద మట్టి కొండ ఉంది. ఆలయ గ్రంథాల ప్రకారం ఒకప్పుడు నాగన్న అనే కుమ్మరి మనిషి ఉండేవాడు. అతనికి సంతానం కలగకపోవటం చేతన స్వామికి మొక్కుకున్నాడు. అతను శివుని భక్తుడు మరియు ప్రతిరోజు పూజలు చేస్తూ బిడ్డను దీవించమని కోరేవాడు. ఒకరోజు అతను పాలగోళంని శివుడికి సమర్పించాలని నిర్ణయించుకున్నాడు, కానీ దానికి పరిమాణం మరియు బరువు కారణంగా అతను దానిని శివుని వద్దకు తీసుకెళ్ళలేకపోయాడు. అతను గోళంను ప్రవేశద్వారం వద్ద వదిలి విచారంగా ఇంటికి తిరిగి వచ్చాడు. మరుసటి రోజు ఉదయం పూజారి ఆలయం తలుపులు తెరిచినప్పుడు అతన్ని అత్యంత ఆశ్చర్యానికి గురిచేసింది. అతను దేవత వెనుక ఉన్న గోళంను కనుగొన్నాడు. అందరూ అది దేవుని మాయా కార్యమని నమ్ముతున్నారు మరియు కుమ్మరి మనిషికి ఒక బిడ్డ కూడా పుట్టింది. శివరాత్రి పర్వదినం నాడు లక్షలాది మంది యాత్రికులు వంశధార నదిలో చక్రతీర్థ స్నానం చేసి శివుని ఆశీస్సులు పొందేందుకు ఆలయాన్ని దర్శిస్తారు. 2 రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీముఖలింగం ఆలయం లోపల మరియు చుట్టుప్రక్కల అనేక ఉప ఆలయాలు ఉన్నాయి. మహాభక్తుడు ప్రతిరోజు కూడా స్వామివారికి మట్టి కొండలో మట్టి పనులు తీసుకుండేవాడు. ఇప్పుడంటే మనకు కావాల్సినటువంటి వంట పాత్రలు దొరుకుతున్నాయి, కానీ పూర్వకాలం ఏమీ ఉండేవి కావు. మన పెద్దలంతా కూడా మట్టి కొండల్లో వంట చేసుకొని మట్టి పాత్రల్లో భోజనాలు చేసేవారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళకి సుమారు 60 సంవత్సరాల వయస్సు దగ్గర పడుతుంది. ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, సంతానం మాత్రం లేదు. పాపం అపుత్రశాఖ తిన్నాస్తే ఎంత ధనవంతుడైనా కోటిక లేనివాడైనా పిల్లలు లేకపోతే ముక్తి మోక్షం రెండూ ఉండవు. ఈశ్వర, పూర్వజన్మలో మేమేం పాపం చేశామో మాకు సుమారు 60 ఏళ్ళ వయస్సు దగ్గర పడుతుంది. సంతానం లేక బాధపడుతుంది. ఇక్కడితో నా వంశం కూడా నిర్వంశమైపోతుంది. మాకు గాని సంతానం కలిగితే ఒక పెద్ద గోళాన్ని ఈ సన్నిధిలో ఉంచుకుంటానని మొక్కుతున్నాడు. 60 సంవత్సరాల వయసులో వాళ్ళకే పుత్ర సంతానం కలిగింది. ఎప్పుడైతే కొడుకు పుట్టాడన్నటువంటి ఆనందంలో వాళ్ళు ఏం చేశారు, ఈ గర్భానికి ద్వారం తాలూకా కొల ప్రమాణాన్ని తీసుకోకుండా గోళాన్ని తయారు చేశాడు. ఒక రోజున పిల్లవాడిని పూజా ద్రవ్యాలని బంధుమిత్రులతో కూడా స్వామి సన్నిధికి వచ్చాడు. అన్ని ద్వారములు దాటింది, కానీ గర్భాలయం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ద్వారం చూస్తే చిన్నది, గోళం పెద్దది. లోపలికి వెళ్ళటానికి అవకాశం లేదు. అది బలవంతాన్ని నడితే భిన్నమైపోతుంది. చెయ్యాలంటే తన కోపిక చాలదు. బాగా ఆలోచించాడు. గోళాన్ని ఇక్కడే వదిలేశాడు. ఈశ్వర, 60 సంవత్సరాల్లో నాకు సంతానం ఇచ్చావు. నేను ఇచ్చినటువంటి గోళాన్ని కూడా నువ్వు తీసుకో. లేదు అంటే ఈ పిల్లవాడు కూడా నాకొద్దు అని పిల్లవాడిని కూడా పరమేశ్వరుని యొక్క పాదాల వద్దనే విడిచిపెట్టేసి స్వామికి ఒక దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళిపారు. దాన్నే మూఢభక్తి అంటారు. రాత్రి 8 అవుతుందమ్మా, ఇక్కడ 40 కుటుంబాల పూజారులు, దినానికి ఒక పూజారు, ఎవరికి జీతభత్యం లేదు. అర్చకుడు కూడా రాత్రి 8 వరకు చూశాడు. ఆయన కూడా తలుపులన్నీ వేసుకొని వెళ్ళిపారు. అర్ధరాత్రి సమయం కావస్తుండగా